హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇట్స్ పద్మలత క్రియేటివ్ ఛానల్ అండి. ఈరోజు మనం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాము. ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఉంది. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన సంజీవిరాయి పుష్కరిణి విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఈ గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడినదిగా ఆధారాలున్నాయి. ఈ క్షేత్రంలో ఎంతోమంది యోగులు మునులు తపస్సు చేసుకున్న గృహలు కూడా ఇక్కడున్నాయి. వనమూలికల ప్రభావంచే సహజంగా ఏర్పడిన సంజీవరాయి పుష్కరిణి ఇక్కడ ఉంది. ఈ పుష్కరిణిలో నీళ్లు సేవిస్తే వ్యాధులను నయమవడమే కాక మనోవాంఛలు కూడా తీరుతాయన్న నమ్మకం ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రతి నెల పౌర్ణమి రోజు విశేషంగా పూజలు భజనలు హరికథలతో ఈ క్షేత్రం భక్తి పార్వశంతో హోరెత్తుతూ ఉంటుంది. భక్తులను విశేషంగా అలరిస్తూ ఉంటుంది ఈ క్షేత్రం. ఈ అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం వెనుక రామాయణ గాథ చరిత్రగా చెప్పబడుతుంది. త్రేతాయుగ కాలంలో రావణుడికి యుద్ధం జరుగుతుండగా అప్పుడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తుని చేతిలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు లక్ష్మణుడిని మూర్ఛ నుంచి లేపడానికి సంజీవిని తీసుకురావడానికి వీరాంజనేయ స్వామి వారు వెళ్తారు. కొద్దిసేపటికే శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆ సంజీవిని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్ని తీసుకొని వస్తారు. ఆ పర్వతం తీసుకొని వస్తుండగానే అర్ధ పర్వతం విరిగి ఇక్కడ అనేది పడింది. అందుకే ఇది అర్ధగిరిగా మారింది. ఎన్నో ఔషధీ గుణాలున్న ఆ సంజీవిని పర్వతం ఇక్కడ పడినందువల్ల ఈ జలంలో ఔషధీ గుణాలు చాలా వరకు ఉంటాయని ప్రాచుర్యంలో ఉంది. రామాయణ కాలంలో సంజీవిని పర్వతం తీసుకుంటున్నప్పుడు పర్వతం మొక్క విరిగి పడిన స్థలం అన్నమాట. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి అరకొండ అర్ధగిరిగా నామం. స్వామిని కశ్యపుడు గర్భాలయంలో కశ్యపుడు ప్రతిష్ఠ. ఆ మూలికా ప్రభావం పుష్కరిలో పడ్డం వల్ల తీర్థం స్వయం పుష్కరిణి సంజీవి పుష్కరిణి భూమి నుండి ఉద్భవం అవుతూనే ఉంటుంది పుష్కరిణి తీర్థం. మామూలుగా ఆ మూలికా ప్రభావం పుష్కరిలో పడుకోవడం వల్ల ఆ తీర్థమే సంజీవిని తీర్థంలాగా మారింది. స్వామివారి ఇట్లా ఉత్తరాభిముఖంగా ఉండడం విశేషం అన్నమాట. మామూలుగా ఎక్కడ ఆంజనేయ స్వామి తూర్పు దక్షిణం చూస్తుంటారు, ఇక్కడ ప్రత్యేకంగా ఉత్తరాభిముఖంగా ఉండడం విశేషం. అలా ఉండడం వల్ల స్వామి అది విశేషం. మామూలుగా ప్రతి పౌర్ణమి విశేషంగా పూజలు జరుగుతుంది. స్వామికి ఆ రోజు చందనం అలంకరణ చేస్తారు, సుదర్శన హోమం జరుగుతుంది, ప్రాకారోత్సవం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి విశేషం. దర్శింపదగ్గ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. అదే అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.